ఎన్నికల ముందు శవ రాజకీయం చేయడం వైసీపీకి అలవాటైపోయింది. కిందటి ఎలక్షన్ ముందు వివేకానంద రెడ్డిని చంపి అది ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది పేర్లు చెప్పి సానుభూతి పొంది ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావడానికి మెయిన్ కారణం వాళ్ళే చంపి వాళ్ళ బాబాయిని అది తెలుగుదేశం పార్టీకి మీద నెట్టడం. ఇవాళ జోగి రమేష్ అనే ఒక జోకర్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి మంత్రి పదవి దొబ్బాడు. నువ్వు జోగి రమేష్ పిచ్చి ఆశాలు వేసి ఏదో ఇదివరకు నీ ప్రభుత్వం ఉంది, ఆ రోజు నువ్వు వస్తుంటే నీకు పోలీస్ ఎస్కార్ట్తో నిన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చారు, నిన్ను తంతుంటే పోలీసులు అడ్డుకున్నారు, నిన్ను తన్నామని మేము ఎదురుకొస్తేనేమో పోలీసులు మా మీద దాడి చేశారు, నీకు రక్షణ కవచంలాగా ఉన్నారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఉంది, పిచ్చి ఆశాలు వేసామంటే బట్ట లోటు తీసి తన్నుకుంటూ తీసుకెళ్తాం. ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అంటే దేవాలయం, ఇది ఒక దేవాలయం లాంటిది. ఈ దేవాలయం దగ్గరికి వచ్చి నువ్వేదో చేసి క్రెడిట్ తీసుకుందాము అనుకుంటామేమో. ఇవాళ పోలీసు అండలేదు నీకు, ఎలక్షన్ కమిషన్ ఉంది. నువ్వు ఇలాంటి వేషాలు కానీ ఇంకోసారి వేసామనుకో బట్టలోడ తీసి తన్నుకుంటూ తీసుకెళ్ళి నీ నియోజకవర్గంలో వదులుతాం. దయచేసి నీ మంచిగా చెప్తున్నాను, అలాంటి పిచ్చి ఆలోచనలు మానుకో. నువ్వు అక్కడ పెనమలూరులో చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి తీసుకెళ్తావు, అది కానీ ఒక ముసలావిడి చనిపోయిందే సానుభూతి మాకు ఉంది, మాకు బాధ ఉంది, పెన్షన్లు ఆప్ చేపించిందే మీరు మా మీద నడతారేంటి? కోర్టు తీర్పులు మా మీద నడతారా? మీరు ఇవ్వండి, ఇవాళ రెవెన్యూ అధికారులతో పంచండి. రెవెన్యూ అధికారులు ఉన్నారు కదా, రెవెన్యూ అధికారులే కదా ఒకప్పుడు పంచేవాళ్ళు. ఏదైనా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా రెవెన్యూ అధికారులే పంచుతారు, రెవెన్యూ అధికారులతో పంచండి. అంతేగాని ఈ వంక పెట్టుకొని మీరు పెన్షన్లు ఆపేసి తెలుగుదేశం పార్టీ కూటమి మీద వేద్దాం అనుకుంటే కుదరదు. ఇంకొకసారి చెప్తున్నాను జోగి రమేష్, నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి కాసి చూసినా నీ కళ్ళు పీకేస్తా. ఏంటనుకుంటున్నావు? పిచ్చి ఆశ లేదు, అది దేవాలయం. ఆ రోజు నీకు పోలీస్ ప్రొడక్షన్, నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది కాబట్టి వచ్చావు. ఇవాళ వచ్చావంటే మాత్రం నీ బట్టలు తనుకొని తీసుకెళ్తామని తెలియజేస్తున్నా. వస్తారని ప్రగల్భాలు పలుకుతున్నాడు అంటే కదా పెనమలూరులో, వస్తున్నారని ప్రగల్భాలు పలుకుతున్నాడు. అని చంద్రబాబు గారి ఇంటికి ఒకసారి వచ్చాడు కదా, పోలీస్ ఎస్కార్ట్ని పెట్టుకున్నాడు, ఎదురు వెనక పెట్టుకుని వచ్చాడు. ఆ రోజు నేను మా కార్యకర్తలు తన్ని తరం పోతే పోలీసులు మా మీద దాడి చేసి అతను సేఫ్ చేశారు. వాళ్ళు రాళ్ళు కర్రలు పట్టుకొని వచ్చారు. ఇవాళ మేము రమ్మంట్ల దేవాలయం మీదకి మేము రమ్మంట్ల కావాలి. అలాంటి ఆలోచన చేసినా ఊరుకోం. చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడి వద్దామని ఆలోచన చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజేస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.